చెల్లెమ్మ, పొంగల్ చాలా టేస్టీగా ఉంది. క్యాటరింగ్ కింగ్ మీరే చెప్పిన తర్వాత దానికి ఎదురే లేదు. అర్జున్ బ్రో, ఓకే చెప్పండి సంజయ్. అంత సీక్రెట్ గా మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? మేము ఇక్కడే ఉన్నాం కదా, మాకు కూడా చెప్పండి. ఏం చెప్తున్నావు అర్జున్కి? బావా, అది సత్య గురించి ఒక నిజం చెప్పాను. సత్య ఇలా రా. సత్య రమ్మంటున్నాను కదా. సంజయ్ చెప్పిందంతా నిజమా? చెప్పు. నిన్నే అడుగుతున్నాను సత్య, సంజయ్ చెప్పిందంతా నిజమా? రేయ్, తననెందుకు బెదిరిస్తున్నావురా? సంజయ్ అలా ఏం చెప్పాడు? అరే విషయం చెప్పు బాబు. సంజయ్ ఏం చెప్పాడో తెలియకుండా అతను చెప్పింది నిజమేనా అని అడిగితే తనేం చెప్తుందిరా? అమ్మా, సంజయ్ షాప్ కి వెళ్లి సత్యకి దేవి వదనకి పండగ సారిగా కొత్త బట్టలు తీసుకొచ్చారు. అది దేవి వదనకి ఇవ్వమని చెప్తే ఆమెకెందుకు చీర వద్దు అని సత్య చెప్పిందంట. ఎందుకు సత్య ఇలా చేస్తున్నావు? ఇప్పుడే పొంగల్ వండడం దగ్గర గొడవ ముగిసింది, మళ్ళీ చీర కోసం గొడవ? నువ్వు నిజంగానే దేవి వదిన పైన ఉన్న కోపంతో ఇలా చేస్తున్నావా ఏంటి? అర్జున్, నాకు దేవి అక్క పైన కోపం, అక్కసు, అసూయ, కడుపమంట ఏమీ లేవు. కానీ దేవి అక్కకే నేనంటే చాలా కోపం. ఇప్పుడే అది ఇవ్వచ్చు కదమ్మా. ఇప్పుడు నేను ఇచ్చినా కూడా తను తీసుకోదమ్మా. అది నువ్వెలా చెప్తావమ్మా? నువ్వివ్వు, తను తీసుకుంటుంది. సంజయ్, నువ్వే కదా దేవికి చీర తీసుకొచ్చావు, మరి దాన్ని నువ్వే వెళ్ళి ఇవ్వచ్చు కదా. బావా, ఒకవేళ తను తప్పుగా తీసుకుంటే? తనెందుకు తప్పుగా అనుకుంటుంది బాబు? నువ్వే నీ చేతులతో ఇవ్వు. లేదంటే ఇప్పటికే దేవికి సత్యకి గొడవలు జరుగుతున్నా, ఒక మిస్అండర్స్టాండింగ్ నడుస్తోంది. సత్య చేత్తో దేవికి చీరిస్తే ఇద్దరూ రాజీ పడతారనుకొని నేను అలా చెప్పానంతే. అరే రే, ఇది కూడా మంచి ఐడియానే కదా. ఆ, సత్య, సంజయ్ నీ మంచికే చెప్తున్నారు. నువ్వే నీ చేతులతో దేవికి చీర ఇచ్చి కాంప్రమైజ్ చేసుకో. అత్తయ్య, నేనెలా ఇవ్వాలత్తయ్యా? అవును, నేనేం చేసినా అందులో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా సంజయ్ ఏ పని చేయడు. బ్రో, మీరు సత్యం తీసుకెళ్ళండి. సత్య, ఆయన చీర ఇవ్వమన్నారని చెప్పి ఆయన ముందే దేవి వదినకి చీర ఇచ్చి కాంప్రమైజ్ అవ్వండి. సత్య, వెళ్ళమ్మా, వెళ్ళి ఇవ్వమ్మా. రా సత్య. వెళ్ళండి. వెళ్ళు సత్య. ఎందుకు సంకోచిస్తున్నావు? సంజయ్, అదే పొంగల్ చేయడం పూర్తయింది కదా, మరి ఇంకెందుకు దేవికి చీర చెప్పు? ఇచ్చి తీరాలి. తన మూలంగా నాకు కోట్ల రూపాయలు వస్తోంది. అంత డబ్బిచ్చే తనకి నేను ఒక చీర కూడా ఇవ్వకపోతే ఎలా? నువ్వు ఇలా మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సంజయ్. అలా అయితే నేను అడిగిన డబ్బు ఇవ్వు, నేను నిన్ను ఇబ్బంది పెట్టుకుని వెళ్ళిపోతా. దేవుడా, నువ్వేమైనా మూర్ఖుడువా లేక నీకేమైనా మెంటలా? నా దగ్గర 10 కోట్ల రూపాయలు అసలు ఎక్కడి నుంచి వస్తాయని అనుకుంటున్నావు నువ్వు? అందులోనూ ఈ రోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా అది జరగదు. 10 కోట్లు కాదు, 11 కోట్లు. నువ్వు అనుకుంటే అయిపోద్ది. అర్జున్కి ఏదో ఒక అబద్ధం చెప్పి లేదా నాటకం ఆడైనా ఇచ్చి తీరాల్సిందే.
దేవి ఇది దేవికి పండగ కోసం శారీ తెచ్చాను, కానీ మీ మమ్మీ ఆల్రెడీ తనకి శారీ పెట్టడం వల్ల నేను ఇవ్వలేకపోయా. ఇప్పుడు ఇస్తున్నాను. ఇది పొంగల్ బహుమతిగా దేవికి ఇస్తున్నాను. అది సత్యం. తీసుకోమని చెప్పండి అభి. బావ ఇప్పుడే చెప్పారు, సత్యం మాత్రమే కాదు దేవిని కూడా తమ కూతురులానే అనుకుంటున్నారని. అందువల్ల ఇది మేనమా ఇచ్చిన చీర అనుకుని తీసుకోమని చెప్పండి. థ్యాంక్స్. తీసుకో దేవి. తీసుకో దేవి. దేవి, అలాగే ఈ డబ్బు బ్యాగ్ నీ గోల్డెన్ హ్యాండ్స్ తో తీసుకొని బీరువాలో పెట్టు. డబ్బుల బ్యాగా? అవును, కొత్తగా మనం కడుతున్న ఫ్యాక్టరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి భూమి పూజ చేస్తున్నాం కదా, ఆ భూమి పూజ అవ్వగానే ఇవ్వాలి. ఇందులో ₹1 కోటి డబ్బుంది. ఇది జాగ్రత్తగా బీరువాలో పెట్టు. సరేనండి. ఇది మన బీరువాలో పెట్టడం ఎందుకు? బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చు కదా. తెలుసు దేవి, 4 రోజులు బ్యాంక్కి సెలవు, అందుకే డిపాజిట్ చేయలేకపోయా. నువ్వు బీరువాలో పెట్టు. సరేనండి. వెళ్ళు. సరే మేము వెళ్ళొస్తాం. సరే.